నందమూరి తారక రామారావు గారు నాకు రాజకీయ రంగ ప్రవేశం చేసిన పునాది వేసేవారు. ఆ నాయుడులోనే నన్ను ఎంతో గారాబంగా చూసుకున్నారు. బహుశా ఆయన సొంత పిల్లల్ని ఎప్పుడు అట్లా చూడలేదు. ఆయన ధైర్య సాహసాలకు మా మీద దాళ్లు చేసేవారు. భయంకర రాజకీయాలు ఆ రోజుల్లో. ఆయన జాతకంలో నెక్తుడులో భయం అనేది లేదు. కొంత కాలు దుమ్మి ముందుకు సాగుదాం పదాలు అనేవారు. ఒకసారి ఒక మీటింగ్, బహిరంగ మీటింగ్లో రాళ్ళు పడుతున్నాయి. అమ్మ రాళ్ళు పడుతున్నాయి అన్నారు. అన్న మీరు మాట్లాడింది నేను దిగుతా, తమరు వద్దు అన్న ఆపిపోయారు. ఏం పర్వాలేదన్న మీరు మాట్లాడండి, నేను దిగుతున్నాను. పెద్ద యుద్ధం, అదొక సీన్లే, తర్వాత చెప్పుకున్నాం. కానీ అటువంటి వారు కేవలం రాజకీయాలు కాదు, ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. బట్ హీ స్టార్టెడ్ ఎ న్యూ ట్రెండ్, వన్ ఐడియలిజం. రాజకీయాల్లోకి చదువుకున్నోళ్ళకి గుర్తింపు అనే విధానంలో నూతనంగా పార్టీని ఏర్పాటు 9 నెలలు మనం ఒక బిడ్డను కనే సమయంలో ఒక రాజకీయ పార్టీని ఆయన స్థాపించారు. ఇవాళ తెలుగుదేశం అంటే ఆయన వేసిన పునాదులే. ఇక్కడే కాదు, నేషనల్ లెవెల్లో కోalition గవర్నమెంట్ అని అందరూ ఇప్పుడు మాట్లాడతారు. ఆ రోజుల్లో దేవీలాల్కి మద్దతుగా ఆయన చైతన్య వ్రతం అనేది ఫస్ట్ స్టార్ట్ చేసింది నందమూరి గారు. వాళ్ళ అబ్బాయి హరికృష్ణ డ్రైవరు, నేను క్లీనర్. ఆయన చేసుకొని హర్యానా అంతా కూడా ప్రచారంలో తిరిగిన వాళ్ళమి, ఎన్నో అడ్వెంచర్స్లో పాల్గొన్న వారిని. ఆయన ఎప్పుడు వెనకాడలేదు, భయపడలేదు అని మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ముందుకు పంపించారు. మొట్టమొదటిసారి రాజ్యసభకి నేను వెళ్ళినప్పుడు నాతో పాటు మేము 5గురు వెళ్ళాము. ఒక బీసీ, ఒక రెడ్డి కులానికి సంబంధించిన వారు, ఒకరి వెల్మ రావుగోపాలరావు గారు ఆయన, అదేవిధంగా నేను కమ్మ ప్లస్ గర్ల్ ఆడమనిషి, ఇంకొక మన ఎస్సీ, 5గురు అనామకులమే. మా మొహాలు ఎవరికి తెలియదు రాజకీయాలు. ఆ విధంగా మేము ఢిల్లీకి వెళ్ళటం, పార్లమెంటు సమావేశంలో పాల్గొనటం, మా జాతకాలు జీవితాలు మార్చేసిన నందమూరి తారక రామారావు.